సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ క్వశ్చన్. గ్రాహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో చివరి దశ నిరూపణ. చివరి దశ. తర్వాయి ప్రశ్న. ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్న రక్షక తంత్రం ఏమిటి? విస్థాపన. తర్వాయి ప్రశ్న. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారము సాంఘిక క్రమాన్ని నిర్వహించే నీతి ఈ స్థాయికి చెందిను. సాంప్రదాయ స్థాయికి చెందిను. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. జీన్ పియాజే ప్రవర్తనావాదం, ఇది సరికాని జత. మిగిలినవి కూడా సరైనవే. విలియం జేమ్స్ కార్యకారణము, వర్ధిమార్ సమగ్రాకృతి సిద్ధాంతం, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. జీన్ పియాజేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాయి ప్రశ్న. రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతని ఇచ్చే గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. మంచి సర్దుబాటు, స్వావలంబన ఉంటుంది. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో పూర్వ ముఠా దశని దేన్ని అంటారు? పూర్వ ముఠా దశ అని. పూర్వ బాల్య దశనే పూర్వ ముఠా దశ అంటారు. తర్వాయి ప్రశ్న. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజకుడిగాను ప్రయోక్తగాను ఉంటాడు. అంతఃపరిశీలనా పద్ధతి యందు. తర్వాయి ప్రశ్న. ఒకే విశేషకంపై ఆలోచనను కేంద్రీకరించడం అనే దోషం జీన్ పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. తర్వాయి ప్రశ్న. రోషక్ శిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10. తర్వాయి ప్రశ్న. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ భాష అవగాహన దశ. భాషా వికాసం జరిగే క్రమంలో చివరి దశ ఏదంటే భాష అవగాహన దశ. తర్వాయి ప్రశ్న. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. తర్వాయి ప్రశ్న. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యము ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం, జోక్యచరం. తర్వాయి ప్రశ్న. కోహ్లర్ ప్రయోగం క్రింది అంశానికి సంబంధించింది. అంతర్దృష్టికి సంబంధించింది. తర్వాయి ప్రశ్న. అనుకరణ ఈ అభ్యాసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ సాంఘిక అభ్యాసన సిద్ధాంతానికి మూలం. అనుకరణ, ఇమిటేషన్. తర్వాయి ప్రశ్న. అభ్యాసనానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి క్రింది వానిలో. అభ్యాసనం అనేది జీవిత పర్యాంత ప్రక్రియ. తర్వాయి ప్రశ్న. పావలో ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగు ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించడం. విచక్షణ. తర్వాయి ప్రశ్న. బండూరా సాంఘిక అభ్యాసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది. నిబంధనం. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వాటిలో ప్రాథమిక అవసరం. దాహం తీర్చుకోవడం అనేది ప్రాథమిక అవసరం ఇచ్చిన వాటిలో. తర్వాయి ప్రశ్న. వైగాట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండే ప్రసంగ రకం.
సాంఘిక ప్రసంగం. తర్వాయి ప్రశ్న, సైకిల్ తొక్కడంలో బ్యాలెన్స్ చేయడము, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్న అభ్యాసన బదలాయింపు రకం. అనుకూల బదలాయింపు ఇది. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం. ఏకాగ్రత లేకపోవడం అనేది అధిక ఒత్తిడి లక్షణం. తర్వాయి ప్రశ్న, సమూహ సంశ్లేషక తక్కువగా ఉండే పరిస్థితి. సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి. సమూహాలలో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడు. తర్వాయి ప్రశ్న, ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. 7 ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. తర్వాయి ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. విద్యా విషయక మరియు సహ విద్యా విషయక అంశాలకు సంబంధించింది. తర్వాయి ప్రశ్న, మిత బుద్ధిమాంజులు ఎలా పిలువబడతారు? శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా. తర్వాయి ప్రశ్న, విషమయోజనానికి కారణం కానిది క్రింది వానిలో. ఆత్మవిశ్వాసం అనేది విషమయోజనానికి కారణం కాదు. తర్వాయి ప్రశ్న, పరీక్షా సంస్కరణకు సంబంధించి ఎన్సిఎఫ్ 2005 యొక్క సిఫార్సు క్రింది వానిలో. మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వడం. తర్వాయి ప్రశ్న, ప్రతిభావంతుడైన విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని యొక్క పాత్ర. విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచడం ఉపాధ్యాయుని యొక్క పాత్ర. తర్వాయి ప్రశ్న, పఠన సంబంధ అభ్యాసన వైకల్యం క్రింది వానిలో. డిస్లెక్సియా పఠన సంబంధ వైకల్యం, పఠన సంబంధ అభ్యాసన వైకల్యం. తర్వాయి ప్రశ్న, పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అన్నవారి ఎవరు క్రింది వానిలో. క్రైగ్. తర్వాయి ప్రశ్న, శిరపాదాభిముఖ వికాసం అనగా. అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుంచి పాదాభిముఖంగా జరుగుతుంది. తర్వాయి ప్రశ్న, ఏకాంతర క్రీడల్లో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. ఏకాంతర క్రీడల్లో పిల్లలు. తర్వాయి ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశలో. తర్వాయి ప్రశ్న, వ్యక్తి నైతిక వికాసం అతని సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడింది ఎవరు క్రింది వానిలో. కోల్బర్గ్. తర్వాయి ప్రశ్న, ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏమిటి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. తర్వాయి ప్రశ్న, మంద లేదా నిదాన అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి సుమారుగా 70 నుంచి 89. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి ఉపపరీక్ష కానిది. చిత్రపూరణ పరీక్ష డిఏటి ఉపపరీక్ష కానిది. తర్వాయి ప్రశ్న, ఈ గ్రంథి యొక్క స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. పార్శ్వ అవట గ్రంథి యొక్క స్రావకం. తర్వాయి ప్రశ్న, రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. రిషిలోని సంఘర్షణ.
ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటున్నాడు. తర్వాయి ప్రశ్న, అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడిన రక్షణ తంత్రం విస్థాపనం, ఒకరిపై కోపాన్ని మరొకరిపై చూపించడం. తర్వాయి ప్రశ్న, వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్ను రూపొందించింది ఎవరు? క్రింది వానిలో థర్స్టన్ రూపొందించారు. తర్వాయి ప్రశ్న, రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం అనేది శూన్య బదలాయింపు, ఎటువంటి సంబంధము లేదు. తర్వాయి ప్రశ్న, కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది? క్రింది వానిలో మెమోరీ, స్మృతి. తర్వాయి ప్రశ్న, అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? క్రింది వానిలో మాస్లో ప్రతిపాదించారు. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనది, నాట్ రిలేటెడ్. ప్రతిస్పందించడం. తర్వాయి ప్రశ్న, వైగాట్స్కీ ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించడం. తర్వాయి ప్రశ్న, పావలో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది నిర్నిబంధిత ప్రతిస్పందన. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యాసన నియమం. ప్రతిపాదించని పునర్బలన నియమం. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు? ఎరిక్సన్. తర్వాయి ప్రశ్న, మిల్లర్ మరియు డోలార్డ్ అనే అమెరికన్ సైకలాజిస్టులకు ఈ సిద్ధాంతంతో సంబంధం కలదు. సాంఘిక అభ్యాసన సిద్ధాంతంతో సంబంధం కలదు. తర్వాయి ప్రశ్న, ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయినా కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ఉపాధ్యాయులు ఉండాలి. తర్వాయి ప్రశ్న, అనే నిర్దేశక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టింది ఎవరు? రోజర్స్ ప్రవేశపెట్టారు అనే నిర్దేశక కౌన్సిలింగ్ను. తర్వాయి ప్రశ్న, రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడూ ఉపాధ్యాయులకి ఇష్టం ఉన్నా లేకున్నా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. రాజు యొక్క నాయకత్వ శైలి నిర్దేశిత నాయకత్వం. తర్వాయి ప్రశ్న, 1995 పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గల వానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్న చెవి వినికిడి లోపం క్రింది డెసిబెల్స్ కన్నా అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 60 డెసిబెల్స్. తర్వాయి ప్రశ్న, కిల్ పాట్రిక్ వివరించిన పద్ధతి ప్రకల్పన పద్ధతి. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత పద్ధతి అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. మిగిలినవి కూడా ఉపన్యాస పద్ధతి, చారిత్రక ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపాధ్యాయ కేంద్రంగా ఉండేవి. అన్వేషణ పద్ధతి మాత్రం విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. తర్వాయి ప్రశ్న, ఎన్సిఎఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం
కంప్యూటర్. తర్వాయి ప్రశ్న, తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడుగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం సంచరిత పరిశీలన. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వాటిలోని సరైన ప్రవచనాన్ని గుర్తించండి. వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. తర్వాయి ప్రశ్న, భాషా వికాస దశల వరుస క్రమంలో 3వ దశ శబ్దానుకరణ దశ. తర్వాయి ప్రశ్న, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడని టెక్నిక్. చెప్పబడని టెక్నిక్ అన్నారు సమగ్రాకృతి. తర్వాయి ప్రశ్న, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం క్రింది వానిలో. పియర్సన్ డార్విన్ కుటుంబం. వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం ఏదంటే పియర్సన్ డార్విన్ కుటుంబం. తర్వాయి ప్రశ్న, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం సమాంతర క్రీడ. తర్వాయి ప్రశ్న, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి క్రింది వానిలో. నవ్వు, ఉత్సాహం. తర్వాయి ప్రశ్న, జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో అవిపర్యాత్మక భావన లోపం ఈ దశకు సంబంధించినది. పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అవిపర్యాత్మక భావన లోపం పూర్వ ప్రచాలక దశకు సంబంధించింది జీన్ పియాజే. తర్వాయి ప్రశ్న, వ్యక్తి యొక్క భవిష్యత్ సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన సహజ సామర్థ్యం. తర్వాయి ప్రశ్న, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందిను. పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందిను. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత. తర్వాయి ప్రశ్న, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఉపసంహరణ. తర్వాయి ప్రశ్న, ప్రమేలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకి ఇష్టం. ఈ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో గౌణ అవసరం. గుర్తింపు అనేది గౌణ అవసరం. తర్వాయి ప్రశ్న, సంసిద్ధత నియమం, అభ్యాసన నియమం, ఫలిత నియమాలను ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. యత్నదోష అభ్యాసన సిద్ధాంతం థార్న్ డైక్ ప్రతిపాదించిన సిద్ధాంతం. తర్వాయి ప్రశ్న, ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్భరణ రకం స్వీయ పునర్భరణం. తర్వాయి ప్రశ్న, ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతిలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. తర్వాయి ప్రశ్న, ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ముందెన్నడూ చూడకపోయినా చూసినట్లుగా అనుభూతి కలగడాన్ని ఎలా పిలుస్తారు? డెజావో అంటారు. ఇంపార్టెంట్. తర్వాయి ప్రశ్న, ఈ క్రింది వానిలో స్మృతిని పెంచేది, స్మృతిని మెమోరీని. ప్రేరణ మోటివేషన్ పెంచుతుంది అన్నమాట.
తర్వాయి ప్రశ్న విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలోని మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పచ్చు. ప్రతికూల బదలాయింపుగా చెప్పచ్చు. తర్వాయి ప్రశ్న శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడమనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవడం అనేది విరమణము అంటారు. తర్వాయి ప్రశ్న విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు. తర్వాయి ప్రశ్న బండూరా ప్రకారం సాంఘిక అభ్యాసన ప్రక్రియలో మొదటి అంశం ఏమిటి? అవధానం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో ఒకటి బ్రోనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. నాట్ రిలేటెడ్. విశ్లేషణ. తర్వాయి ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. తర్వాయి ప్రశ్న ఎన్సీఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం క్రింది వానిలో బరువైన పుస్తకాల సంచులు. తర్వాయి ప్రశ్న ఈ నాయకత్వ శైలి ఏంది? నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. జోక్యరహిత నాయకత్వంలో. తర్వాయి ప్రశ్న కార్ల్ రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణా విధానం. కార్ల్ రోజర్స్ చే అనిర్దేశక మంత్రణం. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వారిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు స్వల్ప బుద్ధిమాంద్యులు. తర్వాయి ప్రశ్న ఈ క్రింది వానిలో బౌద్ధిక వనరు శాస్త్రవేత్తలు బౌద్ధిక వనరు కిందకు వస్తుంది. తర్వాయి ప్రశ్న నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కి ఇవ్వాల్సిన భారత్వం 20 మార్క్స్ ఇవ్వాలి. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.